అడగవు ఈరోజు ఏముంటుంది అని చెప్పేసి చెప్తావు కదా, చెప్పి ఇంకేంది అడిగేది చెప్పు. డ్రీము ఏం రాలేదా? వచ్చింది సేమ్ మొన్నటి లెక్కనే చాలా డ్రీమ్స్ వచ్చినాయి. అయితే ఎగ్జామ్ ఉన్నది, ఎగ్జామ్ ఉందని చెప్పేసి అందరం రెడీ అయినాం, అందరం మాట్లాడుకున్నాం. అదే నువ్వు నాకు చూపించాలి, నేను నీకు చూపించాలి అని చెప్పి క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయినట్టు ఇచ్చిరు. ఒక 3-4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఏబిసిడి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి అనుకున్నట్టు. ఎగ్జామ్ హాల్కి పోయినాక నా పక్కన కూర్చోవాలి అనుకున్నాడు, నా పక్కన కూర్చోలేడు, ఆడ ఎక్కడో కూర్చున్నాడు. అట్లా చేసేసిళ్ళు. మళ్ళీ ఏదో ఎగ్జామ్ రాసి వచ్చినాం. కొంతమంది ఏమో మస్తు రాసినాం అని చెప్పిరు, కొంతమంది ఏమో ఎట్లనో రాసినాం అని చెప్పిరు. అట్లా అది అయిపోయింది. అది అయిపోయినాక సడన్ గా ఎక్కడంటే ఒక వాటర్ దగ్గర ఐలాండ్ లెక్క పెద్దగా ఉంది. నేను అక్కడున్నా. అరే ఈడేముందా, నేను ఇంటికి పోవాలి అని చెప్పేసి ఏదో మాఫియా వాళ్ళతో ఎవరితోనో మాట్లాడిస్తే వాళ్ళు లొకేషన్ ఇచ్చారు, ఈ ప్లేస్ కి పోతే నువ్వు ఇంటికి పోవాలని చెప్పి. ఆ లొకేషన్ ఎక్కడో మస్తు అంటే మస్తు దూరం. అది స్కూల్ కి మాఫియా వాళ్ళు వచ్చిరా? స్కూల్ కి కాదు, నేను ఆ స్కూల్ నుంచి ఎగ్జామ్ రాయడం కూడా రోడ్ మీద వచ్చి ఆ రోడ్ మీదకి అయిపోయింది. అది రోడ్ మీద ఎగ్జామ్ రాసినా అట్లా వచ్చింది. అది తర్వాత ఐలాండ్ లో వచ్చింది. అక్కడ ఒక ఫ్రెండ్ లాగా ఒకడు ఉన్నాడు. అది ఏంది, నేను ఇంటికి పోవాలి ఇప్పుడు ఎట్లా అంటే, ఇంటికి పోవాలంటే సీల నుంచి ఇట్లా బోట్ వేసుకొని పోవాలి తీయాలని చెప్పి చాలా. మళ్ళీ క్రూజ్ వచ్చింది అక్కడ. క్రూజ్ కాదు, బోటే, చిన్న బోట్. అట్లా అయిపోయి మళ్ళా అందరము ఇన్విటేషన్ వచ్చింది ఒక కాడికి పోవాలని చెప్పేసి. అందరికి యూనిఫామ్ అవన్నీ ఇచ్చింది, అంటే ఇండియన్ ఆర్మీ అట్లా. పోయేసి అటెండ్ అవ్వాలి. అక్కడ పెద్ద ఆఫీసర్స్ వచ్చేసి మాట్లాడతారు. అక్కడ కూర్చొని అటెండ్ అవుతుంటే మేము వెనకాల బెంచ్లలో కూర్చున్నాము. ఆ సేమ్ ఎగ్జామ్ రాసిన పర్సన్స్ మేము. అక్కడ కూర్చున్నప్పుడు ఒకడేమో నాకు జాగా సరిపోలేదు, మీరు జరగండి ఇదని చెప్పేసి చేస్తుండు. వాడిని హ్యాండిల్ చేయడానికి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పక్క దాంట్లో కూర్చున్నాడు. వాడు వచ్చి ఏమైందిరా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్తే, నాకు ఎగ్జామ్ చూపించలేదు మీరు, ఇక్కడ కూడా నాకు జాగా సరిపోలేదు ఇది అదంటే, వెనకాల ఒకటి చూసి తిరిగి ఇట్లా చూసిండు. అంటే ఎట్లా లుక్ ఇస్తుండంటే, ఇట్లా ఆర్మీలకి సెలెక్షన్ అయిపోయింది అందరిది, మీరు ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు, అయినా సరే సరిపోతలేదు జాగా, బెంచ్ల కోసం కొట్టుకుంటూ చీఫ్ ఫెలోస్ అని చెప్పి చెప్పిండు మాకు. చెప్పంగానే సైలెంట్ గా కూర్చున్నాం. ప్రతిసారి ఏదో ఒకటి అయితే అందరు లేస్తూ కూర్చుంటున్నారు. మేమేమో లేవడానికి అందరు టోపీలు గిపిలు హ్యాట్ ఏమేమి తెచ్చుకున్నారో అందరూ అది పెట్టుకుంటున్నారు, కూర్చుంటున్నారు. నా దగ్గరేమో లేదు అది. అట్లా మళ్ళీ ఇంకొక ఆఫీసర్ వచ్చి ఏదో చెప్పినాడు.